ఇది తెలుగు గడ్డ, గాండ్రించు పులిబిడ్డ అన్న నందమూరి తారక రామారావు గారి ఈ డైలాగ్ తెలుగుదేశాన్ని విజయపదాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు నడిపిస్తుంది. అందుకే అన్నగారు పదే పదే చెప్పేవారు, శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి ఒక పద్యం, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏ తెలుగు వల్లభుండ తెలుగొకండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేవారు. అటువంటి తెలుగు వల్లభుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి కీర్తిని ఖండ ఖండాంతరాలలో వ్యాప్తి చేసినటువంటి దీప్తి. ఇది తెలుగు గడ్డ, గాండ్రించు పులిబిడ్డ అన్న నందమూరి తారక రామారావు గారి డైలాగ్ని స్ఫూర్తిగా తీసుకుని 7వ తరగతి చదువుతున్నప్పుడే అన్నగారి అభిమాన సంఘాన్ని స్థాపించినటువంటి అన్నగారి భక్తుడిగా బాబు గారికి పాదాబంధనం చేస్తూ ఇన్నేళ్లకు మీరు ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని చెప్పారు. అదేంటంటే, ఒక్కసారి ఎన్టీఆర్ బొమ్మను అలా చూడండి, మీలో చైతన్యం కలుగుతుంది, ఏ కార్యమైనా మీరు సాధిస్తారనే గొప్ప రహస్యాన్ని మీరు బయటపెట్టేందుకు మీకు పాదాభివందనం చేస్తున్నాం. అలాగే మా అభిమాన సంఘాల తరపున మేము భువనమ్మ గారి తరపున మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాం. మీరు తలుచుకుంటే ఎన్టీఆర్కి భారతరత్న వచ్చి తీరుతుంది. తప్పకుండా భువనమ్మ గారికి ఆ కానుక మీరు ఇచ్చి తీరాలని మిమ్మల్ని వేడుకుంటూ ఒక అల్లసాని పెద్దన గారు ఒక పద్యం చెప్పారు. ఆ పద్యం చదివినప్పుడల్లా నాకు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తుంటారు. అదేంటంటే, శరసంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులు గల్గి దుర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మగ్న తల్మానినన్ నరసింహ క్షితి మండలేశ్వరులనన్ వచ్చునే నీ సాటిగా అంటాడు. అంటే ఈ పద్యంలో అర్థం ఏంటంటే, తెలుగువాడి మేధస్సు ఉంది. ఎవరో న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం మొన్న కనుగొనబడింది. దానికంటే 100 సంవత్సరాల ముందే అల్లసాని పెద్దనామాత్యుడు భూమికి తన చుట్టూ తాను తిరిగే చలించే స్వభావం ఉందని పద్యంలో చెప్పాడు. అలాగే సింహం ఎప్పుడు తోక ముడవదు, 4 చినుకులు పడితే తోక ముడిచి గుహలోకి వెళ్ళిపోతుంది. అలాగే 2 చేతులతో యుద్ధం చేసే సవ్యచాచి అయినటువంటి అర్జునుడు ఒకానొక సమయంలో పేడి రూపం ధరించాడు. అలాగే బ్రహ్మ శిరస్సును ఖండించినటువంటి శివుడికి బ్రహ్మహత్యా దోషం ఉంది. ఆ బ్రహ్మకపాలం శివుడి చేతుల్లో ఎప్పుడూ ఉంటుంది. అంత మాత్రాన అర్జునుడు వీరుడు కాకుండా పోడు, భూమాత కాకుండా పోదు, సింహం కాకుండా పోదు, శివుడు కాకుండా పోడు. అలాగ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి 2019లో నువ్వు గెలిచావని ఎగిరెగిరి పడ్డావు. చంద్రబాబు నాయుడు గారిని చిన్న చూపు చూసావా విశ్వరూపం? ముగ్గురు త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీకి. ఎన్టీఆర్ గ్రాండ్ మాస్టర్, చంద్రబాబు నాయుడు ద పర్ఫెక్ట్ మాస్టర్, లోకేష్ ద లిటిల్ మాస్టర్. త్రిమూర్తులు. ఆయన సృష్టించాడు తెలుగుదేశం పార్టీని, బాబు గారు పెంచారు, పోషించారు. లోకేష్ గారు ఇప్పుడు విశ్వరూపం చూపిస్తున్నారు. వామనావతారం తెలుసు కదా మీకు, మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన అవతారం, 5వ అవతారం. ఇంతే ఉంటాడు. కానీ ఏం చేశాడు? ఇంతింతై వడిడింతై విక్రమించి పరాక్రమించి భూమి ఆకాశమును ఆక్రమించి విశ్వరూప విన్యాసం చూపించినట్టు జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నాడు మన లిటిల్ మాస్టర్ లోకేష్ గారు. ఒక మాట సార్, బాబు గారు, నేను మీ అనుమతితో ఒక తీర్మానం, మరి మహానాడు నిన్నేళ్లుగా చేసుకుంటున్నాం, 34 ఏళ్లుగా. బాబు గారు, మీ పుట్టినరోజును కూడా ఒక మహానాడంత వేడుకగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. రాణి రుద్రమ్మ జలిపించిన కరవాలం, నాయకురాలు నాగమ్మ నిరిపిన రాజకీయం, తాండ్ర పాపయ్య చేసిన సింహగర్జనలు నేడు కనిపించవేం లే, నీ జాతిని వెన్ను తట్టులే పనే అన్న ఎన్టీఆర్ ఆ మాటకు జయజయలు పలుకుతూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. ఎన్టీఆర్ అంత స్ఫురద్రూపి మళ్ళీ ఒకే ఒక్కడు నాకు కనబడుతున్నాడు నారా నందమూరి కుటుంబంలో, దట్ ఈస్ దేవాంశ్. అంత అందగాడు దేవాంశ్. ఆ కళ్ళద్దలు లేకపోతే డిట్టో ఎన్టీఆర్ దేవాంశ్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.